ఒక ఇంచు భూమి కొనకుండా నువ్వు టెండర్ల కంటే ముందు నువ్వు ఏమీ లేకుండా మంజూరు కంటే ముందు నువ్వు ఏమీ లేవు అన్ని నేనే తెచ్చినట్టు నేనేదో నా పాప మాట అడ్వాన్స్ గా టెక్నికల్ గా అడ్వైజ్ చేసినాకనే ఆ రోడ్డు పెట్టినప్పుడు ఇప్పుడు నీకు గెలిచినాక నీ పార్లమెంట్ మెంబర్ గెలిచినాక దమ్ముంటే ఉపాధి దాకా 4 లైన్లు ఎందుకు అవుతుంది ఇక్కడ ఎందుకు కాదు ఉపాధి నుంచి బోరకాదు ఇక్కడ దమ్ముండోడమైతే మొగోడమైతే మునగాడమైతే నీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది కేంద్రం సంబంధించిన రోడ్డు కాబట్టి మేము ఆల్రెడీ టీఆర్ఎస్ పక్షాన ధర్నా చేసాం బోరకాడ ఇప్పుడు మొగోడవ అనిపించుకో నువ్వు ఎంపీ నువ్వు ఇప్పుడు పోయి అక్కడ ఢిల్లీకి కొట్టట్టు తీసుకురా ఉపాధి దాకా వస్తుంది ఎట్లా బోరస్ దాకా రాదేందుకు ఇది ఆదిలాబాద్ ప్రజలు నేను అడుగుతలేరు అడిగిన రోజు నువ్వు అన్ని తీసేస్తారు నీ తోలు తీస్తారు నీ తోలు పట్టలిడుచులు కాదు నీ తోలు తీస్తారు ఏమనుకుంటావు బిడ్డను తీసుకురా నువ్వు మొగోడం అయితే ఎయిర్పోర్ట్ తీసుకురా ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే తీసుకురా ఇంకేమైనా తీసుకురా ఇప్పుడు నేను చేయించిన జేఎన్టీ కాలేజీ రన్ చెప్పి జేనత్తో మంజూరు చేసినటువంటి 133/11 అది సబ్స్టేషన్ చేయించు మేము మంజూరు చేయించు ఇక్కడ చేత కాకుండా లేదు చేపిస్తే నేను కవి చేయించు అని ఇంకోసారి మాట్లాడడానికి చెప్పి పాల్ శంకర్ గారికి చెప్తుంది.